హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే T20 ప్రపంచ కప్ 2024లో సెమీకి చేరే 4 జట్లు ఇవే అని మాజీ క్రికెటర్లు మాత్రమైతే చెప్పడం జరిగింది. అయితే ఏ జట్లు సెమీకి చేరితే అని క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే T20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. అందుకు ఐసీసీ మాత్రమైతే ఇప్పటికే ప్లాన్ స్టేడియాలు అయితే రెడీ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే దాని గ్రూప్ మ్యాచ్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో టీమిండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా దేశాలు అయితే ఉండడం జరిగింది. అయితే భారత్ తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. అదేవిధంగా జూన్ 9న వచ్చేసరికి భారత్ పాక్ మధ్య ఒక మ్యాచ్ ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఉత్కంఠంగాను ఉండబోతుంది. ఈ మ్యాచ్ కోసం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. క్రికెట్ ప్రపంచమే ఎదురు చూస్తుంది ఈ మ్యాచ్ కోసం అయితే అని చెప్పుకోవచ్చు. ఈ T20 ప్రపంచ కప్లో సెమీ చేరే జట్లు అయితే మాజీ క్రికెటర్ చాలామంది అయితే వాళ్ళ ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అందులో వచ్చేసరికి కొంతమంది మాత్రమైతే రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో మాత్రమైతే ఒక వీడియో రూపంలో సెమీ చేరే జట్ల పైన అయితే ఒక వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అందులో చాలామంది మాజీ క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది. వాళ్ళు ఏ జట్లు సెమీ చేరితే అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. ముందుగా వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చేసరికి సెమీస్కు ఇవే జట్లు వెళ్తాయని చెప్పడం జరిగింది. భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా చెప్పడం జరిగింది. భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు అయితే సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. వీరితో పాటు ఇంగ్లాండ్కి చెందిన పామ్ కాలింగ్ కూడా చెప్పడం జరిగింది. భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా దేశాలు సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్కి చెందిన క్రిస్ మోరిస్ కూడా చెప్పడం జరిగింది. భారత్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు మాత్రం అయితే సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ వచ్చేసరికి భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా దేశాలు సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వచ్చేసరికి భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు అయితే సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ వుడీ వచ్చేసరికి భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు మాత్రం అయితే సెమీకి చేరుతాయని చెప్పడం జరిగింది. వీరితో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చెప్పడం జరిగింది. భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా దేశాలు సెమీస్కి వెళ్తాయనేది ప్రొడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెట్ బిఎన్ లారా మాత్రం అయితే చాలా విచిత్రంగా అయితే చెప్పడం జరిగింది సెమీస్ వెళ్ళే జట్ల గురించి. భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు అయితే సెమీకి చేరుతాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు సెమీకి చేరుతాయని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి T20 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణిస్తుందని కూడా చెప్పడం జరిగింది. వారిని తక్కువ అంచనా వేయలేమని కూడా చెప్పడం జరిగింది. ఆ జట్టులో వచ్చేసరికి రషీద్ ఖాన్ కానీ, నవీముల్ హసన్, గుర్జాబ్ కానీ, ఉమర్ ఐజా కానీ, నవీముల్ హక్, నూర్ అహ్మద్ వంటి బ్యాటర్లు కానీ, బౌలర్లు కానీ సూపర్గా ఉండడంతో T20 ప్రపంచ కప్లో సెమీకి చేరుతుందని అయితే చెప్పడం జరిగింది. బిఎన్ లారా మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే అందరూ దిగ్గజ క్రికెటర్ అయితే వాళ్ళ ప్రొడక్షన్ రూపంలో చూసుకుంటే టీమిండియా పేరును మాత్రమైతే అందరూ చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా T20 ప్రపంచ కప్లో 2024లో వచ్చేసరికి టీమిండియా ఖచ్చితంగా సెమీకి చేరుతుందని అయితే దిగ్గజ క్రికెటర్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మన భారత్ క్రికెట్ అభిమానులు మాత్రం అయితే చాలా ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా సెమీకి చేరుతుంది వీళ్ళు చెప్పడంతో చాలామంది క్రికెటర్లు అయితే ఖుషి అవుతున్నారు. కామెంట్ రూపంలో కూడా తెలపడం జరుగుతుంది. మరి చూద్దాం టీమిండియా వచ్చే T20 ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా సెమీ చేరి ఫైనల్ చేరి అదేవిధంగా కప్పు గెలుస్తుందా లేదా సెమీస్లో ఓడిపోయి మళ్ళీ ఇంటి దారి పడుతుందా అని అయితే చూడాలి. T20 ప్రపంచ కప్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.